నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవోపేతంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న స్వామివారు. పదవికి పూర్తి బాధ్యతతో న్యాయం చేస్తా. కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సహకరిస్తుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలో హోటళ్లపై పర్యవేక్షణ తూతూ మంత్రమే. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపణ. PS4 హోటల్ను తక్షణమే మూసివేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతల డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సహకరిస్తుందని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుచానూరులో గల ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరణి శ్రీనివాసులను కార్యక్రమ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లు సంస్థకు కార్మికులకు మధ్య వారధిలా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉందని కితాబిచ్చారు. జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గురించి త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు కిరణ్ రాయల్, దేవర మనోహర, ఆకేపాటి సుభాషిణి, కోట వినుత, జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గౌరవాధ్యక్షులు అళహరి సుధాకర్, ఫౌండర్ తోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి మనస్ఫూర్తిగా నాయకులకు మద్దతు తెలియజేసుకుంటూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్షణ ఉండే విధంగా ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకొని ఆ ట్రేడ్ యూనియన్ల ద్వారా వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కార దిశగా చేసుకుని వాళ్ళ బాగోగులను గుర్తించడం ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ ఉద్దేశం. ఇది రాబోయే రోజుల్లో మరో విధంగా బలోపేతం కావాలని కోరుకుంటూ ఇది జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్లో ఏర్పాటు చేసుకున్న సభ్యులందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసి వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జనసేన ఆశ. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హోంశాఖ మంత్రి అనితకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి అనిత మాట్లాడుతూ శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడం కోసం కుటుంబ సమేతంగా వచ్చానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఊపిరి పీల్చుకునే సమయాన్నిచ్చిన దేవుడికి కృతజ్ఞతగా దర్శనం చేసుకున్నామని తెలిపారు. కూటమి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళుతుందని తెలిపారు. తనపై నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని తెలిపారు. చీరాలలో ఒక అమ్మాయిపైన జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో తానే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించడం జరిగిందన్నారు. పోలీసు శాఖ వారు 36 గంటల్లో నిందితులను పట్టుకుని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తోందో తెలిపారన్నారు. ఈ ప్రభుత్వంలో ఆడపిల్లల రక్షణ ఈ ఘటన ఉదాహరణమన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గంజాయి డ్రగ్స్ను ఏ విధంగా ప్రోత్సహించిందో చూశామని, ఈ ప్రభుత్వంలో గంజాయి డ్రగ్స్లను కనబడకుండా చేస్తానని తెలిపారు. 5 సంవత్సరాలు శ్రీవారి భక్తులు కూడా ఇబ్బంది పడ్డారని, ఈరోజు భక్తులు తమ వద్దకు వచ్చి మంచి ప్రభుత్వం వచ్చిందని, తిరుమలను మీరన్నా బాగు చేయమని చెప్పి కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు ఆ దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో
ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాలలోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. తిరుమల అంటే మీకు అందరికీ తెలిసిందే, 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలని బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు. అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో, మన భక్తులు ఉన్నారో, భక్తులందరికీ కూడా మంచి వసతులు అయితే కల్పించే ఏర్పాటు చేస్తాం. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ రూపకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతి బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబోల చంద్రశేఖర్, బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఉన్నత చదువులు చదివి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అటు తరువాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి జీవం పోశారని కొనియాడారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే చట్టం ఉండాలని, జమ్మూ కాశ్మీర్ను విలీనం చేయడానికి అప్పట్లోనే 370 ఆర్టికల్ రద్దు కోసం అహర్నిశలు కృషి చేసి అసువులు బాశారని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలు 370 ఆర్టికల్ను రద్దు చేసి దేశాన్ని ఐక్యతగా ఉంచుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు గుండాల్ నాయక్, బీజేపీ నాయకులు డిఎంకే గణేష్ నాయుడు, కళావతి, చెంగల్రాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి దివాస్ అంటే చనిపోయిన దినంగా మనం అనుకుంటాం, కానీ ఆయన చనిపోయింది ఒక మిస్టరీగా మిగిలింది ఈరోజు దేశానికి. శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు ఒక గొప్ప మానవతావాది, సమైక్యతావాది, బాగా విద్యావంతుడు. ఆయన అతి చిన్న వయసులోనే వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగే ఒక 34 years 34 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈరోజు దేశంలో మనం చూస్తున్నట్టంటే మోడీ గారు తీసుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు గురించి ఆయన పోరాటం జీవితకాలం పోరాటం చేసినట్టు మహోన్నతమైన వ్యక్తి. దానివల్ల ఏంటంటే ఆయన ఒకే జెండా ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలి, ఒకే దేశాధిపతి ఉండాలని చెప్పని ఆ రోజే పోరాడాడు. కానీ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అబ్దుల్లా వీళ్ళంతా కూడా ఆయన వ్యతిరేకించి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటేనే ఒక పాస్పోర్ట్ లాగా పర్మిషన్ ఉండాలని చెప్పని కోరితే దానికి వ్యతిరేకంగా ఆయన ఆ రోజు పోరాటం చేసి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి పోరాట పరంగా వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైనా అరెస్ట్ చేస్తారు, ఆయన తీసుకెళ్తారని చెప్పనే ఉద్దేశం అనుకున్నారు. కానీ ఆయన కాశ్మీర్కి ఎంటర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టారు. ఎందుకంటే కాశ్మీర్ అనేది సపరేట్ చట్టం ఉంది కాబట్టి వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన్ని దిగ్బంధం చేసేసి ఆయన చనిపోయేదానికి మూలకారమైనారు. ఆ చనిపోయిన విషయాన్ని కూడా వారు ధృవీకరించకుండా ఈరోజు శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు మరణాన్ని మనం ఈరోజు బాధతో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన జనసంఘ అనే పార్టీని నిర్మించి దాని ద్వారా ఈ దేశంలో హిందుత్వ పరంగా అయితేనేమి,
అందరికి సమాన న్యాయం జరగాలి, మంచిగా ఉండాలి, నాకు డబ్బులనే వద్దని చెప్పని రాసినటువంటి గొప్ప వ్యక్తి శ్యాంప్రకాష్ ప్రసాద్ ముఖర్జీ గారు. కాబట్టి అంటే ఆయన దివాస్ రోజు ఇక్కడ ఈరోజు జరుపుకోవటం చాలా మనందరం కూడా దీన్ని అంటే మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకున్న దానికి మార్గం ఉండాలని చెప్పి అందరిని కోరుకుంటా ఉన్నాను. రోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు భారతదేశం అంతా కూడా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా దివాసం నిర్వహిస్తున్నారు. అయితే మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాబినెట్లో భారతదేశానికి మొట్టమొదటిగా భారతదేశానికి ఫస్ట్ క్యాబినెట్లో నెహ్రూ గారి క్యాబినెట్లో ఇండస్ట్రీస్ అండ్ మంత్రిగా ఆ రోజు వారు పనిచేశారు. అయితే నెహ్రూ గారితో విభేదించి వీరే కాదు అంబేద్కర్ గారు కూడా నెహ్రూ గారితో విభేదించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకొచ్చి జనసంఘని స్థాపించి 1951లో తద్వారా జనసంఘ ఈరోజు భారతీయ జనతా పార్టీగా వచ్చింది. కాబట్టి జనసంఘకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఫౌండర్గా ఈరోజు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని మనం అందరం కూడా ఈరోజు చేసుకుంటున్నాం. ఆయన జీవితం అంతా కూడా పెద్దలు చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో పుట్టినప్పటికీ చాలా హైలీ కల్చర్డ్, ఆ రోజే బారిస్టర్ చదువుకొని ఆ రోజే చాలా పాలిటీషియన్గా ఎన్నో సంస్కరణలకి పునాదిగా భారతదేశం ఎప్పుడు కూడా యునైటెడ్గా ఉండాలి, ప్రజలందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలి, రెండు నేషనల్ ఫ్లాగ్లు ఉండకూడదు, రెండు దేశాల ప్రధానమంత్రులు ఉండకూడదు, దేశమంతా ఒకటిగా ఉండాలి, ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో భాగంగా ఉండాలని చెప్పి ఆ రోజే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు సక్సెస్ఫుల్గా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విశ్వగురుగా ముందుకెళ్తుంది. మనందరికీ తెలుసు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈరోజు ఆయన ఆశన సాధనలో ఈరోజు భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు పోతున్నామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆయన ఇచ్చిన ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమం తిరుపతి జిల్లాలో సక్సెస్ఫుల్గా జరిగినందుకు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మురళి ప్రెసిడెంట్, అదేవిధంగా డాక్టర్ శ్రీహరి గారు పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తనయుడు కేతన్ రెడ్డి చేతుల మీదుగా డయాలసిస్ చేసుకునే కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు పంపిణీ చేశారు. డాలర్స్ దివాకర్ రెడ్డి డయాలసిస్ చేసుకునే కిడ్నీ బాధితులు వాళ్లు పడుతున్న మనోవేదనను చూసి శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్యను పిలిపించి ప్రతి నెలా కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. తిరుపతిలోని డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో తన తనయుడు డాలర్స్ కేతన్ రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు ఇప్పించారు. ఈ సందర్భంగా డాలర్స్ కేతన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య అలాగే కిడ్నీ బాధితులందరూ కలిసి దుశ్శాలువతో సత్కరించారు. మనసున్న దాతలు ముందుకు వచ్చి కిడ్నీ బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ రేవతి, ఏవి మహాలక్ష్మి, ఓంశక్తి మహిళా అధ్యక్షురాలు జమున, ఏపీ స్టేట్ బీసీ, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు వేపంజేరి దైవానందం, ఆముదాల లక్ష్మీదేవి, సునీత, కృష్ణవేడమ్మ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి ఆలయాభివృద్ధి, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు ప్రథమ లక్ష్యమన్నారు. అధిక శాతం భక్తులు దర్శించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. సామాన్యుడికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. శాసనసభ్యుడిగా మూడోసారి పెద్దాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందాను. స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి స్వామివారి గురించి మనందరికీ తెలుసు, ఆయన మహానుభావుడు, చంద్రబాబు నాయుడుకి ఇష్టుడు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, సంక్షేమం చేస్తాయి, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే ఆలోచనతో ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అలాగే భక్తులు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అలాగే సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ కానీ, ఇప్పటికే వైద్యం కానీ అన్ని రంగాల్లోనూ కూడా బాగుంది. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మెరుగు చేసి ఇంకా అభివృద్ధి చేసే విధంగా అన్ని చేస్తారు. అందరికీ ఆహారం కూడా అందించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. విజయవాడ నుండి ఇండిగో విమానంలో తిరుపతి విమానాశ్రయం చేరుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఆయన కార్యకర్తలు, నాయకులు అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి యువసేన భారీగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల కృషి, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో విజయం సాధించానన్నారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. అనంతరం రోడ్డు మార్గాన భారీ ర్యాలీగా చంద్రగిరికి బయలుదేరి వెళ్లారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ 5 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు. సంక్షేమం, అమరావతి, పోలవరం పూర్తి కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజాభీష్టం మేరకు 12వ తేదీ నుంచి పాలన కొనసాగుతూ ఉందని పేర్కొన్నారు. 93% సీట్లను ప్రజలు కూటమికిచ్చి జగన్ చేసిన అరాచకాలకు బుద్ధి చెప్పారన్నారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష నెరవేర్చకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు ఇలానే ఉంటుందని 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పు నిదర్శనమన్నారు. ఏ నాయకుడు సర్వేలు ఊహించని ప్రజానాడి ఈ తీర్పునిచ్చిందని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి, సంక్షేమం జరగాలని, అమరావతి, పోలవరం పూర్తి కావాలని, ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో 93% సీట్లు కూటమి గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ రావటం, స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాలన మీద విసిగి వేసారటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజల ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన 2024 ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏ నాయకుడు ఊహించింది, ఏ సర్వేలకి అందనటువంటి ప్రజానాడి ప్రజా తీర్పు వచ్చింది. కాబట్టి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి. ఏదైతే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రతిష్ట తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడుకు సాధ్యమనేటువంటిది ఈరోజు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధిలో విహరించి భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెబుతారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
వాహన సేవలో తిరుమల పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను సద్యోమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతలు సమర్పించారు. సద్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేశారన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి లీలామహల్ వద్ద గల PS4 హోటల్లో ఓ భక్తుని ఆహారంలో జెర్రీ రావడం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం, సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడంతో నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేయడం జరిగింది. తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యత రాహిత్యమని, అలాగే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం 2 సార్లు అయినా నగరంలోని హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు. తిరుపతి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని అన్నారు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఆరోగ్య శాఖ అధికారుల తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా హోటల్ సీజ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటగా మారిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం కొంతమంది అవినీతి అధికారుల కారణంగా పవిత్రత పరపతి మంట కలుస్తున్నదని, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా మారి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో పాటు స్థానికులకు నగరంలోని కొన్ని హోటల్స్ నాసిరకం పదార్థాలు విక్రయించి ప్రజల ప్రాణాలతో జలగాటమాడడం దుర్మార్గమని అన్నారు. తిరుపతిలో అధికారికంగా సుమారు 300 హోటల్స్ ఉంటాయని, అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని పర్యవేక్షించాల్సిన అధికారులే నెల మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారని అన్నారు.
తిరుపతిలోని హోటళ్లను నెలలో కనీసం 2-3 సార్లైనా తనిఖీలు చేయకపోవడంతో నాసిరకం ముడి సరుకులతో నాణ్యత లేని రీసైక్లింగ్ వంట నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి కస్టమర్స్ కి అందించడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతినిత్యం నగరంలోని అన్ని తరహా హోటల్స్ లో ముమ్మర తనిఖీలు చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించలేని హోటల్స్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికుల తరపున నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి, తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. అదేవిధంగా స్థానికులు సుమారుగా 3 లక్షల మంది ఉన్నారు. ఈ తిరుపతి పరపతి మంట కలిసిపోయే విధంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. నిన్న PS4 అనే ఒక హోటల్లో ఒక భక్తుడు భోంచేస్తా ఉంటే ఆ భోజనంలో జర్నీ వచ్చిందని చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడంతో హడావిడిగా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ పోయి తనిఖీలు చేసి ఆ హోటల్ని సీజ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, తిరుపతి పరపతితో పాటు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారవడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి, నిర్లక్ష్యమే. ఈరోజు తిరుపతిలో అధికారికంగా 200-300 హోటల్స్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి. ఈరోజు యాత్రికులు వచ్చే స్థలం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్లు, ఫుట్పాత్ల మీద హోటల్స్ పెట్టేశారు. వాళ్ళని బతకనివ్వండి, మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. కానీ వాళ్ళు శుచికరమైనటువంటి ఆహారం భక్తులకి, స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FSOలు 2 ఉన్నారండి. దాంతోపాటు నగరపాలక సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి ఫుడ్ FSOలు ఏం చేస్తున్నారండి? ప్రతినిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూళ్ళ మత్తులో మునిగిపోయారండి. నెల మామూళ్ళు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది. నేను ఒకటే నగరపాలక సంస్థ కమిషనర్ని, జాయింట్ కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా నెలలో ఏదైతే ర్యాండమ్గా 2-3 సార్లు హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారో ఆ విధంగా రెగ్యులర్గా చేయండి. ఇంతవరకు తిరుపతిలో హోటల్స్లో తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా పోయి హడావిడి చేయడము, సీజ్ చేయడము, మళ్ళీ 2 రోజులకు హోటల్ తెరిపించడము. మరి ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇంత నిర్లక్ష్యమా? తిరుపతిలోనే ఈ మారుంటే రేపు ఈ తిరుపతిలో జరుగుతున్న సంఘటన యావత్ సోషల్ మీడియాలో ప్రపంచమంతా వెళ్ళిపోయింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో తిరుపతిలో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి. జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించాలి. మీ కంట్రోల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ 2 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తనిఖీలు ఎందుకు చేయడం లేదు? రెగ్యులర్గా ర్యాండమ్గా తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇంత దారుణంగా నాసిరకమైనటువంటి నూనె, ఆ నూనెని మళ్ళీ తిప్పించి మళ్ళించి వాడేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. 3 రోజులకి 4 రోజులకి ఆ ఫుడ్డే వేడి చేసి భక్తులకి, స్థానికులకి అమ్మేస్తున్నారు. దీనివల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లివర్ దెబ్బతింటుంది. ఇన్ని జబ్బులకి కారణం ఈరోజు కల్తీ నూనె. తిరిగి దాన్నే వాడుతున్నారు. దయచేసి అన్ని శాఖల సమన్వయంతో తిరుపతిలో పవిత్రతను కాపాడండి. హోటల్స్ మీద నిఘా పెట్టండి. అధికారులని మందలించండి. అవినీతికి, లంచాలకి పాల్పడకుండా ఎక్కడైతే భక్తులు, స్థానిక ప్రజలకి శుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పని లేని పక్షంలో ఖచ్చితంగా కార్యాలయాలు ఎవరైతే దీనికి బాధ్యత గల అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నానండి. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిదారుడి అలంకారంలో స్వామివారు కటాక్షించారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధిపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే.
అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యవాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. కాగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వాహన సేవలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కంకణ భట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన సోమవారం రథోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9:25 నుండి 11 గంటల వరకు రథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అఫైర్స్ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన సీనియర్ కళాకారులు సోము ఉమాపతిని ఘనంగా సన్మానించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 135వ జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. శ్రీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులు తిరుపతికి చెందిన సోము ఉమాపతిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవితోత్సవంలో పాల్గొన్న సోము ఉమాపతి తన శ్రావ్యమైన కంఠస్వరంతో చదువు విలువను తెలియజేస్తూ ఆలపించిన పాట విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు ఆచార్య భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ పూర్వపు వైస్ ఛాన్సలర్ ఆచార్య కుసుమకుమారి, శ్రీ కళావేదిక రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
విననట్లే అన్నారన్నో నా మాట వినరన్నా చదువు నేర్చుకుంటే నీకు విద్య వచ్చునన్నా అమ్మా ఓలమ్మో నా మాట వినరమ్మా. శ్రీకాళహస్తి నడి కుడి రైల్వే లైన్ పనులను పూర్తి చేయాలని జిల్లాకు వరప్రసాద్ని ఆయన మన్నవరం బెల్ పరిశ్రమకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాణం పోయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీపీసీఎల్ బెల్ పరిశ్రమ సంయుక్తంగా మన్నవరం వద్ద నెలకొల్పిందని చెప్పారు. 6,000 కోట్ల వ్యయం 30,000 ఉద్యోగాల లక్ష్యంగా పరిశ్రమ ముందుకు సాగిందని తెలిపారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన్నవరంపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఆ పరిశ్రమ గుజరాత్ తరలిపోయే ప్రమాదం వచ్చిందని ఆందోళన చెందారు. అదేవిధంగా నడి కుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు సైతం బీజేపీ ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మన్నవరం నడి కుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టులు పట్టాలెక్కేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఇది దుర్మార్గం. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. నడికొడి రైల్వే లైన్ కాళహస్తి నడికొడి రైల్వే లైన్ పనులు వెంటనే ప్రారంభం చేయాలి. రేపు రాబోయే బడ్జెట్ లో దానికి డబ్బు కేటాయించాలని సౌత్ సెంట్రల్ రైల్వేని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్రంలో ముఖ్యమైనటువంటి కీలక పాత్ర తీసుకొని ఉన్నారు. ఆయన సపోర్ట్ తోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాళహస్తి నడికొడి రైల్వే లైన్ పనులు వెంటనే రేపు రాబోయే బడ్జెట్ లో డబ్బు అలాట్ చేసి ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పాడు, ఈ బెల్ ఫ్యాక్టరీ పనుల వల్ల కాళహస్తి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. మరి దాన్ని నెరవేర్చేదానికి ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అది ఆ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ఏమన్నా ప్రశ్న? తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల క్రీడా మైదానాన్ని పురపాలక సంఘం సిబ్బందితో శుభ్రపరిచారు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మరియు టూ టౌన్ సిఐ రారాజు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ మద్యపానం సేవించడం వల్ల అనేక గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో ఎక్కడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో 17 బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఉన్న మద్యం బాటలను చెత్తా చెదారాన్ని శుభ్రపరుస్తూ ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని, మద్యం తాగే వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పోలీసులకు దొరికితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిలు మద్యం సేవిస్తూ ఈ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేస్తున్నారని, పోలీసులు దీనిపై పటిష్టమైన చర్య తీసుకుని నేడు క్రీడా మైదానాన్ని శుభ్రపరిచి ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం సంతోషించదగ్గ విషయమని, తాము ఈ ప్రాంతం నందు తమ పోలీసుల ఆధ్వర్యంలో అసోసియేషన్ తరపున హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. పురపాలక సంఘం సిబ్బంది సహాయంతో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న స్థలాలను గుర్తించి వాటిని పరిశుభ్రం చేస్తున్న పోలీసుల వ్యవస్థకి మరియు పరిపాలనా సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ మీ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమంటే బహిరంగ మద్యపానం నిషేధము అది అతిక్రమించినచో శిక్షార్హులు అవుతారు. కావున అందరూ మాకు సహకరించి ఈ పరిశుభ్రంగా ఉంచాల్సిందిగా కోరుచున్నాము. అపరిశుభ్రం చేయకుండా ఇది ఎందుకంటే ఎంతో విద్యకు నిలయమైన ఇది. అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ, లేడీసు,
అంత వాకింగ్ చేసే ప్రదేశము. దీన్ని అపరిశుభ్రం చేయకుండా ప్రజలందరూ సహకరించాలని ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నాము. దాదాపు ఒక 20 years నుంచి. కొన్ని రోజులు బాగా శుభ్రంగా ఉన్న ఈ గ్రౌండ్ ఈ మధ్య కాలంలో చాలా అసాంఘిక కార్యక్రమాలకి నిలవయి బహిరంగ మద్యం చేవిస్తున్నారు. చెట్లు ఎన్ని మొలిసిపోయినాయి. మేము 2 days బ్యాక్ మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మేమే కొంత ఫండ్ గ్యాదర్ చేసి జేసీబీ పెట్టి 1 day మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీన్ చేయించి ఈ వాటర్ బాటిల్స్ మద్యపానాన్ని ఎలా చేయాలని కంట్రోల్ చేయాలని చెప్పి మాకు ఐడియా వచ్చి సార్తో కమిషనర్ గారికి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించి ఇదంతా క్లీన్ చేయించారు. వారికి కమిషనర్ గారికి డిఎస్పీ గారికి మా అసోసియేషన్ తరఫున వాకర్స్ తరఫున మేము ఒక చిన్న పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ అని చెప్పి ఒకటి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము. దాని ద్వారా మేము ఈ ఒక గ్రౌండ్ కానీ వెల్ఫేర్ ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటినన్నా చేపించి ఈ సైన్ బోర్డ్స్ వాళ్ళ డిఎస్పీ గారి అనుమతితో కమిషనర్ గారి అనుమతితో మేము సైన్ బోర్డ్స్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి మానిటరింగ్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసి మా అసోసియేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ శ్రేణులు పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ మరియు అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం మరియు కడ్రిక ఉమా ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశం కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. దేశం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని, ఒకే ప్రధాని ఒకే జెండా ఒకే చట్టం అనే నినాదంతో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం ఆర్టికల్ 370 రద్దు కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఘనత జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకే దక్కుతుందని గుర్తు చేశారు. శ్యాంప్రసాద్ బాటలో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో సఫలమయ్యారని చెప్పారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి చెప్పాలంటే ఆయన మహా దేశభక్తుడు, హిందూవాది, దేశం కోసం దేశ సమగ్రత కోసం తృణప్రాయంగా ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయన 1901 జూలై 6వ తారీఖున బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం నందు జన్మించడం జరిగింది. ఆయన పుట్టుక నుంచి హిందూవాది, దేశ సమగ్రతతో జాతీయవాదిగా స్వయం ప్రతిపత్తి కలిగిన దీన్ని వ్యతిరేకిస్తూ అందులో అడుగు పెట్టడానికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ప్రభుత్వం వారు అరెస్టు చేసి అనుమానాస్పద స్థితిలో జూన్ 20వ తారీఖు 1953వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఆయన గొప్ప మహనీయుడు. ఆయన గురించి చెప్పాలంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన త్యాగమూర్తి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన కళలను నెరవేర్చడానికి ఇప్పుడున్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేసి కాశ్మీర్ భూభాగాన్ని భారతదేశం అంతర్భాగంగా లీనం చేయడానికి కృషి చేసిన మహనీయుడు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అఖండితంగా చేసిన యొక్క భారతదేశం కోసం పోరాడిన మహానుభావుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఏ రోజు ఆయన అనేక ఉన్నత భావాలు తండ్రి దగ్గర నుండి గుర్తుకొచ్చుకొని ఆయన ఆ యొక్క భావాలతో దేశం కోసం, భారత మాత కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి భేటీ అయ్యారు. ఆదివారం తిరుపతి ఎన్జీఓ కాలనీలోని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల నివాసంలో సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి చెంగమనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డాక్టర్ సుధారాణి ఎమ్మెల్యేను సన్మానించి పుష్పగుచ్చం, శ్రీవారి చిత్రపటం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
హోంమంత్రి కాన్వాయ్ని ఢీకొని గాయపడ్డ బాధితుని డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి దంపతులు పరామర్శించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుపతికి విచ్చేసిన విషయం తెలిసిందే. అయితే అలిపిరి వద్ద హోంమంత్రిని కలవడానికి శనివారం వెళ్లిన సందర్భంలో బీజేపీ ఉత్తర మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడును హోంమంత్రి కాన్వాయ్లో ఒక కారు ఢీకొంది. సాయిసుధ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితునికి డాక్టర్ సుధారాణి అత్యుత్తమ వైద్య సేవలు అందించి పరామర్శించి ధైర్యం చెప్పారు. భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న PS4 హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఆ హోటల్ను మూసివేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అపరిశుభ్ర ఆహారంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న PS4 హోటల్ను మూసివేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులు పి అంజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివకుమార్, తిరుపతి స్థానిక హక్కుల పోరాట కమిటీ నాయకులు డిఎంసీ భాస్కర్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాత్రాస్థలమైన తిరుపతిలో PS4 హోటల్కు వచ్చిన కస్టమర్లు తింటున్న ప్లేటులో జర్రి ఉండడాన్ని అడిగినందుకు కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి చేయడం సిగ్గుచేటన్నారు. కుళ్ళిన కూరగాయలతో, కాలం చెల్లిన ఆహార పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి హోటల్కొచ్చే కస్టమర్లకు, భక్తులకు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో ఎక్కువ భాగం హోటళ్లలో వంటకు వాడే మంచినీరు కూడా శుభ్రంగా లేదని తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అధికారులు అన్ని హోటళ్లలో వెంటనే తనిఖీలు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పాటించే పద్ధతుల్లో తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. PS4 హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎం మాధవ్, ఎస్ జయచంద్ర, కె వేణుగోపాల్, పి చిన్న, పి బుజ్జి, ఎం నరేంద్ర, ఆర్ మల్లికార్జునరావు, పి మునిరాజా, రవి, డి పార్థసారథి రెడ్డి, శ్రీరాములు, శివ, మోహన్ రావు పాల్గొన్నారు. ఈ ప్రజల ఆరోగ్య విషయంలో వ్యవస్థలు అనుసరించిన విధానం ఎన్ని వేల మంది ఆరోగ్యంగా జీవించాలని చెప్పి కుటుంబంతో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో బయట హోటల్కి వెళ్ళి భోంచేద్దాం అనుకుంటే ఈ రోజుల్లో ఈ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే ఏ శిక్ష అయినా వీళ్ళకి తక్కువే అనిపిస్తుంది. ఐపీఎస్లో ఏ శిక్ష ఉందో నాకు తెలియదు, కానీ అంతకంటే గవర్నమెంట్ శిక్ష చేసినా ఎలాంటి తప్పు లేదు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. హోటల్ ఎలా ఉండాలి? బెంగళూరులో MTR అనే హోటల్ ఉంది. ఆ హోటల్లో బోర్డు పెడతారు ముందర, మీరు మా కిచెన్ చూడండి. జనరల్ గా ఏ హోటల్లోకి కిచెన్ లేకి పంపరు. అలాంటిది ఆ హోటల్లో మా కిచెన్ చూసి తర్వాత భోంచేయండి. ఒక చిన్న మచ్చ కూడా గోడపైన కనిపించదు. ఆ వడ్డించే వాళ్ళు వస్త్రధారణ కానీ, పాత్రలు కడిగే విధానం కానీ, చివరికి వాళ్ళ గోర్లు కూడా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఆ హోటల్ ఈరోజు ఎన్నో వందల బ్రాంచీలతో ఇండియా అంతా వెళ్తాం. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటీవల కాలంలో జరిగిన సంఘటన కూడా మేము తీసుకొస్తాం. కొంతమంది ప్రవచనాలు చెప్తుంటారు, రోడ్ సైడ్ తినే ఆ బండ్లలో పక్కన మురికి నీళ్ళు వాడుతూ అంటారు, పానీ పూరి ఇలాంటివి తిని మీ ఆరోగ్యాలు చెడగొట్టకూడదు. ఢిల్లీలో బీటెక్ చదివిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఉద్యోగం కోసం దొరక్క వాళ్ళ అమ్మా నాన్న డైలీ కూలి పని చేసుకుంటారంటే ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. బీటెక్ పానీపూరి వాలి, ఆ అమ్మాయి క్వాలిఫికేషన్తోనే బీటెక్ పానీపూరి వాలి నేను ఎందుకు పెట్టకూడదు అని చెప్పి శుభ్రమైన నీళ్లతో అదే పానీపూరి, ఏ పానీపూరి తింటే మీ ఆరోగ్యం చెడిపోతుంది, రోడ్ సైడ్ ఫుడ్ తింటే మీ ఆరోగ్యం చెడిపోతుందని చెప్పిన మహానుభావులు. ఆ అమ్మాయి పెట్టిన వ్యాపారం రోజుకు ₹1,00,000 జరుగుతుంది. ఆ అమ్మాయి పెట్టిన ఢిల్లీలో పెట్టిన కౌంటరు ఈరోజు భారతదేశంలో 60 కౌంటర్లు ఓపెన్ అయినాయి. అంటే నాణ్యత విషయంలో ఆ అమ్మాయి 23 ఏళ్ల అమ్మాయి తీసుకున్న జాగ్రత్తలు మీరు నిన్న జరిగిన హోటల్లో బోర్డు పెట్టుంటారు. భారతదేశంలో మాకు ఎన్ని హోటళ్ళు ఉన్నాయో చూడండి అని పెద్ద మ్యాప్ వేసి భారతదేశంలో మ్యాపులు పెట్టుంటారు. ఈ బోర్డుని మలేషియాలో కూడా చూశాను నేను. ఇది కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సిన ఆరోగ్యవంతమైన మన ఫుడ్ ఏ విధంగా తీసుకురాగలుగుతామని చెప్పి ఆలోచన మనకు రావాలి. తిరుపతిలో కూడా నేను గతంలో చూశాను. ఐరా హోటల్లో జయరాం చౌదరి గారు ఎప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఆయన పాటించిన సిద్ధాంతాలు ఇక్కడ ఆయన గురించి గొప్పగా చెప్పాలన్న ఆలోచన కాదు. ఎందుకు ఉదాహరణ ఇస్తున్నానంటే, ఆయన హోటల్లో కనీసం రోజు షేవింగ్ చేసుకోకుండా కూడా ఎవడు కనిపించవు. దానికి ఒక సపరేట్ 2 సూపర్వైజర్లు పెట్టాడు. వడ్డించేవాళ్ళు కానీ, కిచెన్లో ఉండేవాళ్ళు కానీ. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా కొన్ని వేల మందికి రోజుకు 50,000 మంది 60,000 మందికి భోజనాలు వడ్డించి తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళాను కిచెన్లోకి. నేను పాలక మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు బహుశా 2007లోనేమో వెళితే అంతమందికి వడ్డించడానికి పెద్ద అల్యూమినియం పాత్రలు, అంత పెద్ద పాత్రలు చేస్తామంటే పాత్రలో చిల్లులు పడిపి వండిస్తా అంటే ఆ చిల్లుకు గుడ్డ పెట్టి వండుతున్నారు. రోడ్డు పక్కన పనిచేసే చిన్న గుడారాలు వేసుకున్న వాళ్ళు కూడా అటువంటి పాత్రలో వండుకోరు. చూసి కడుపు కాలి
కొన్ని వేల కోట్ల రూపాయల మనకు దేవస్థానం ఆదాయం వస్తుంటే పాత్రలు కొనలేకపోతున్నాం మేమయ్యా. ఇక్కడ తెలిసిపోతాం మనం ఎంతవరకు నాణ్యత మన భక్తులకు ఇస్తాం. ఇదే మనం పరిశీలించింది అవసరం వచ్చింది. సార్ టెండర్ పెట్టాలి, 10,000 రూపాయల పాత్రలు టెండర్ అండి, కొనండి. 10,000 పాత్రల ముందు తీసుకొచ్చి మార్చండి అని చెప్పంటే ఒక మహానుభావుడు నా పైన ఒక వార్త రాశాడు. పాత్రదారులో సూత్రధారని నేను ఆయన పక్కన తీసుకొని చూపించారు. బాబు ఈ పాత్రలు 10,000 అవుతాయి. ఈ 10,000లో నాకు అప్పుడు టర్న్ ఓవర్ నాకు 100 కోట్ల రూపాయల సంవత్సరానికి. అంటే 500 300 ఈ లెక్క ప్రకారం కమిషన్ కక్కుర్తి పడేవాడిని. బుద్ధి ఉండాలి రాయటానికి. ఇంత పెద్ద సంస్థలో సరే చెప్పే వాడు తప్పు తెలుసుకున్నాడు, అయిపోయింది. అవి మార్పిచ్చి మీకు టెండర్లు వద్దు ఏమొద్దు అని చెప్పి ఒక దాత ముందుకు వచ్చి మీకు ఎన్ని సంవత్సరానికి ఎన్ని పాత్రలు కావాలని అన్ని పాత్రల్లో జీవితకాలం నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ రాయించేసి పాత్రలు సప్లై చేశాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇవేంటంటే పాత రోజుల్లో పెద్దలు ఊరికి అనలేదు, ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు. ఇల్లు ఎందుకు చూడమన్నారు, ఇల్లాలను ఎందుకు చూడమన్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తే ఈ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో, ఎంత శుభ్రంగా పెట్టుకునిందో ఇల్లాలకు ఆ విధంగా ఉంటబోతుంది, ఎంత సాంప్రదాయంగా ఉంటుంది అనే ఆలోచనతో ఆ రోజు ఆ సమస్య పడింది. గత 4 రోజుల క్రితం PSC4 హోటల్ సీజ్ చేయడం జరిగింది. అక్కడ కుళ్ళినటువంటి కూరగాయలు, కల్తీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచి వాటిని ఆహార పదార్థాలుగా, తిని పదార్థాలుగా మార్చి హోటల్కి వచ్చేటువంటి వారి కస్టమర్లకి, భక్తులకి పెడుతున్న ఆ యాజమాన్యం. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అధికారులు తనిఖీ నిర్వహించిన సందర్భంగా అవి వెలుగులోకి వచ్చాయి. ఆ హోటల్ని సీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు, సీజ్ చేశారు, ఇప్పటికీ మూసి ఉంచారు. ఇటువంటి సంఘటనలు తిరుపతిలో జరగడం బాధాకరమైన విషయం. PSC4 హోటల్ను మూసివేయాలి. తిరుపతిలో ఉన్నటువంటి అన్ని హోటళ్లు కూడా తనిఖీలు నిర్వహించాలని ఈవేళ CPM నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తులో తిరుపతిలో ఉన్నటువంటి హోటల్లో ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాలు కానీ, కుళ్ళినటువంటి ఆహార పదార్థాలను ఈరోజు భక్తులకి, కస్టమర్లకు పెడితే ప్రజలు ఊరికే ఉండరు, రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఊరికే ఉండరు, CPM పార్టీ ఊరికే ఉండదు. ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉంటామని చెప్పి మేము ఉండడమే కాదు, ఆ అధికారులు కూడా బాధ్యతగా ఉండి నిరంతరం తనిఖీలను నిర్వహించాలని చెప్పి CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పరిమితం కాకుండా భవిష్యత్తు ఆందోళన కార్యక్రమం కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహిస్తామని చెప్పి వెంటనే జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదికన తిరుపతిలో ఉన్నటువంటి హోటళ్ళన్నీ తనిఖీలు నిర్వహించి ఏవి నాణ్యత పాటించినటువంటి హోటల్ పైన తగు చర్యలు తీసుకోవాలని CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పుణ్యక్షేత్రమని మహానగరంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి జనాభా కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో విపరీతంగా హోటల్స్ కూడా అదే కోణంలో వెలుస్తున్నాయి. మరి కేవలం తిరుపతి రాష్ట్రం లేదంటే తిరుపతి జిల్లానో లేదంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించే కాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడా వ్యాపారస్తులు కూడా తిరుపతిలో స్టార్ హోటల్ కాడ నుంచి కింద చిన్న హోటల్ వరకు ఓపెన్ చేసి ఈరోజు వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హోటల్లో వ్యాపారం చేయకూడదని ఎవరూ చెప్పరు, హోటళ్ళు పెట్టకూడదని ఎవరూ చెప్పడం లేదు. కానీ తిరుపతికి రోజుకి లక్షలాది మంది వచ్చేటువంటి ఈ తిరుపతి మహానగరానికి నాణ్యమైనటువంటి ఆహారం అందించాల్సినటువంటి బాధ్యత ఈవేళ హోటల్ యాజమాన్యం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం PS4 అనేటువంటిది ఇంటర్నేషనల్ అనేటువంటి హోటల్. ఈరోజు తిరుపతిలో రెండు ప్రాంతాల్లో వారివి అర్బన్ హాట్కి ఎదురుగా, అదేవిధంగా లీలామహల్ జంక్షన్ దగ్గర PS4ను ఏర్పాటు చేసి రోజుకు లక్షల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అక్కడ వచ్చేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 రోజుల ముందు మనం చూసినట్లయితే వాళ్ళు పెట్టినటువంటి ఆహారంలో జెర్రీ అనేటువంటిది, అది బాగా కంటికి కనపడేటువంటి అది జెర్రీ అనేటువంటిది మరి ప్లేట్లో ప్రదర్శించడం, ప్లేట్లో ప్రత్యక్షం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఇంత చెప్పుకునేటువంటి PS4 లాంటి హోటల్లో ఇట్లాంటి ఆహారాన్ని అందిస్తూ ప్రజల జీవితాలతో, ఆరోగ్యాలతో ఆడుకోవడం హోటల్ యాజమాన్యాలకు తగదనేది ఈవేళ మేము ఖండిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈవేళ ఇంత హోటళ్ళు ఇంత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి పర్యవేక్షణ లేదు తిరుపతి హోటల్స్ పైన. ఎలాంటి పర్యవేక్షణ లేకపోగా కనీసం సంవత్సరానికి ఒక రోజు కూడా కిచెన్లో వెళ్ళి వారు వండేటువంటి వంటలు కానీ, వాళ్ళు ఉపయోగించేటువంటి
నాణ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయా లేదని కానీ నూనె పప్పులు ఇవన్నీ కూడా పరిశీలన చేసి ల్యాబ్ పంపించి దాన్ని నాణ్యమైంది ఉందా లేదా అనేది ఈవేళ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ హోటల్ యాజమాన్యంతో కుమ్మక్కవడం వల్లనే ఈరోజు నాణ్యత లేనటువంటి ఆహారం మరి లక్షలాది మంది ప్రజలు తినేటువంటి దుస్థితి కొనసాగుతూ ఉంది. పోనీ ఏమన్నా రేట్లు విషయంలో తిరుపతిలో ఏమన్నా తగ్గింపు ఉందంటే అది కూడా లేదు. చాలా విపరీతం ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో రేట్లు కూడా పెంచి ఈరోజు సామాన్య మానవుడు ఒక పేదవాడు హోటల్లో కూర్చొని తినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్సు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి మరి ప్రతి వారానికి ఒక్కసారి వీటిపైన పర్యవేక్షణ పెట్టాలి. నాణ్యమైనటువంటి ఆహారాన్ని వల్ల అట్లాంటి సక్రమంగా నడిపించలేనటువంటి హోటళ్ల పైన కూడా కేసులు నమోదు చేసి శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవదేవుని దర్శించుకోవడానికి ఒక రోజుకి దాదాపు 1 లక్ష నుంచి 3 లక్షల పైగా జనాభా వచ్చి ఈ యొక్క తిరుమల తిరుపతిని సందర్శించేటువంటి ప్రదేశం ఇది తిరుపతి. ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ యొక్క హోటల్ యాజమాన్యం చేస్తున్నటువంటి అరాచకాలు చూస్తూ ఉంటే ఈ యొక్క PS4లో మొన్న 2 రోజుల క్రితం జరి రావడం, తినేటువంటి ఆహారంలో నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించకపోవడం, ధరలు కూడా నియంత్రణ లేకపోవడం, దీన్ని చూస్తూ ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఈ యొక్క అధికారులు కానీ ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చర్చించుకుంటున్నాము. దీని మీద మేము మాట్లాడడం ఏంటంటే ఈరోజు ఈ యొక్క తిరుపతి ఈ యొక్క నగరంలో హోటళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద హోటళ్ళ వరకు కూడా విపరీతంగా వెలిసాయి. కానీ దీని మీద అధికారులు పర్యవేక్షణ అనేది సరిగ్గా లేదు. అంతేకాకుండా ఈ యొక్క అధికారుల ఈ యొక్క ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు కూడా సరిగ్గా జరగటం లేదనేది మాకు అందుతున్న ఇన్ఫర్మేషను. ఇది చూస్తే కూడా PS4 యాజమాన్యం యాక్చువల్గా వాళ్ళ యొక్క వ్యాపారం కోసమే ఈ యొక్క తిరుపతిని ఈ యొక్క వ్యాపార లావాదేవీలుగా చూస్తున్నారు. కానీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ఆరోగ్యం పట్ల కానీ వారు సరైనటువంటి భద్రత అనేది చూడటం లేదనేది మా యొక్క ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే తిరుపతిలోని మున్సిపల్ అధికారులు, హెల్త్ ఇన్స్పెక్టర్లు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ యొక్క హోటల్ యాజమాన్యం మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి తరాల్లో ఇప్పుడున్నటువంటి విషపూరితమైన జ్వరాలకి వీటన్నిటి కూడా కారణం మీరే వహించాల్సిన బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా మీరు ఈ యొక్క అధికారులు ఇకనైనా జాగ్రత్త వహించి ఈ యొక్క హోటల్ యాజమాన్యం మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని కేసులు కూడా పెట్టాల్సిన సరైనటువంటి లేనటువంటి హోటల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవోపేతంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, పలు వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న స్వామివారు. పదవికి పూర్తి బాధ్యతతో న్యాయం చేస్తా, కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సహకరిస్తుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలో హోటళ్లపై పర్యవేక్షణ తూతూ మంత్రమే. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపణ. PS4 హోటల్ను తక్షణమే మూసివేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.